హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జూనియర్ ఎన్టీఆర్ గారి పైన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు చేసిన కామెంట్స్ అయితే అంటే ఫోన్ కాల్, ఆడియో కాల్ లీక్ అవ్వడం మనం చూసాం. దాంట్లో అనుచిత వ్యాఖ్యలు, బూతు పదజాలంతో వాడడం అనేది నిజంగా వివాదాస్పదంగా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే ఆయన ఇంటి ముందరనే ధర్నాలు చేస్తున్నారు, ఫ్లెక్సీలు చింపేశారు, కోడిగుడ్లతో ఫోటోల మీద కొట్టారు. సో బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కోరుతూ అక్కడే నిరాహార దీక్ష చేస్తున్నారు. సో మరి ఇష్యూ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? మరి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు? మరి ఇప్పుడు బహిరంగ క్షమాపణలు అతను చెప్తాడా? మరి ఆడియో కాల్ నాది కాదు అంటున్నారు, నిజంగా అతనిది కాదా? సో దీని గురించే కంప్లీట్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారి పైన, వాళ్ళ మదర్ పైన అంటే ఆ ఫోన్ కాల్ లీక్ అయిన తర్వాత అతను ఎటువంటి అసభ్య పదజాలం వాడడం మనకు అర్థమైపోయింది. ఆ సంభాషణ మొత్తం అలాగే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు దాని జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకైతే ఆగ్రహాన్ని తెప్పించింది. వాళ్ళ ఆందోళన కూడా చేస్తున్నారు. మరి ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది? అతను బహిరంగ క్షమాపణలు చెప్తారా? ఆడియో నాదైతే కాదు అని అంటున్నారు, కాకపోతే క్లియర్ గా అతనిదే అని చెప్పేసి అందరికి కూడా అర్థమైపోతుంది. సో ఈ ఇష్యూ గురించి మీరేం చెప్తారు? నమస్కారం అండి, నేను మైనంపాటి మురళీకృష్ణ. ఈ రోజున ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, మొబైల్ ఫోన్ లో మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ విషయం కూడా ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ప్రముఖ నాయకులు, ప్రముఖ వ్యక్తులు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈ దగ్గుబాటి గారు మాట్లాడారు కదా అని జూనియర్ ఎన్టీఆర్ గారు అని అన్నారు. ఈ రోజున అనేక మంది ఎమ్మెల్యేలవి, ఎంపీలవి, మంత్రులవి వీళ్ళందరివి కూడా ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయి. ఇది గమనించాల్సిన విషయం. సరే, ట్యాపింగ్ విషయం కూడా పక్కన పెడితే కాల్ రికార్డింగ్ అనేటువంటిది ఉంది. ఇది అందరూ తెలిసిన విషయమే. ప్రతి వ్యక్తి కూడా, అందులో ప్రముఖ వ్యక్తులు మొబైల్ ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతున్నది అనే విషయం మీరు గుర్తు చేసుకోవాలి, గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. మీరు జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకొని అని ఎలా అన్నారు? మీకు ఆ పదానికి అర్థం తెలుసా? మీకు అంత తప్పుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎక్కడుంది? అవసరం లేదు అంత తప్పుగా మాట్లాడే అవసరం. అతను మీకేమైనా ఇబ్బంది కల చేసినాడా? జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి ఆయన ఎన్టీఆర్ గారి మనవడు. ఎన్టీఆర్ గారి పెద్ద కొడుకు హరికృష్ణ గారికి భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన రెండో ఆమెను వివాహం చేసుకున్నాడు. మీకు తెలుసా, స్వాతంత్రానికి పూర్వం ప్రతి హిందూ మతస్థుడు కూడా 2 లేక 3 వివాహాలు చేసుకునే అవకాశం కూడా ఉంది. అది తప్పు కాదు. ఈవెన్ వెంకటేశ్వర స్వామి వారు 2 భార్యలు ఉంటారు. సరే, వారంటే దేవుళ్ళు అనుకోండి. స్వాతంత్రం రాకముందు కూడా చూస్తే అనేక మంది నాయకులు, అనేక మంది వ్యక్తులకి కూడా వారి ఆర్థిక స్థితిని బట్టి 2 లేక 3 భార్యలు, ఒక రాజుగారికి 4 భార్యలు ఉండేవాళ్ళు, ఒక వ్యక్తికి 2, 3 భార్యలు ఉండేవాళ్ళు. చాలా సహజమైన విషయం అది. వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వారికి భార్య సంఖ్య కూడా ఉండేది. అది తప్పేం కాదే. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో హిందూ మతస్థులకి బహు భార్యత్వం అనేది లేకుండా చేశారు. ఈవెన్ ఈ రోజు కూడా ముస్లిమ్స్ 4 పెళ్లి చేసుకుంటున్నారు కదా. 1వ పెళ్ళం, పెద్ద భార్య, 2వ భార్య, 3వ భార్య ఉంటుంది. కాబట్టి 2వ భార్య అనేటువంటిది కూడా గౌరవనీయమైనటువంటి మనిషే. మీరు అనేటువంటి లంక అనేటువంటి దాని మీనింగ్ ఏంటి? పదానికి అర్థం ఏంటి తెలుసా మీకు? ఒక మహిళ భర్త కాకుండా అనేక మంది పురుషులతో కూడా సంపర్కం ఉంటే ఆమెను అంటారు ఆ పదం. ముండా అంటే తెలుసా మీకు? భర్త చనిపోయినటువంటి ముండా అంటారు, విడో. మీరు అనే పదం అనటం వల్ల మీరు అనుకున్నటువంటి పదం కాదు అది. అది కొందరు వ్యక్తులకు తగలదు కూడా. మీరు కోపం ఉంటే, దమ్ముంటే, నువ్వు మగవాడివైతే ఎన్టీఆర్ గారిని దూషించు వ్యక్తిగతం, ఇంకేమైనా. ఆయన మనిషి టు మనిషి మాట్లాడు. వారి తల్లి గారికి అవమానం చేసే విధంగా మాట్లాడాల్సిన అవసరమే ఉంది నీకు? మగవాడివేనా అసలు? జూనియర్ ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారి 2వ భార్యకు పుట్టినటువంటి కుమారుడు అని అందరికీ తెలుసు. కానీ చట్ట ప్రకారం ఉండేటువంటి విధానాల వల్ల ఆమె తను బతుకున్నంత కాలం కూడా హరికృష్ణ గారిని ఎంతో గౌరవించేది. వారందరి మధ్య పరస్పర గౌరవ అభిమానాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు అచ్చం తన తాత పోలికలతోటి ఉన్నాడు ఆయన.
అందువల్ల ఆయన పేరు కూడా నందమూరి తారక రామారావు వాళ్ళ తాతగారే పెట్టారు. ఆయన సినిమా ఫీల్డ్లో వచ్చారు, సక్సెస్ఫుల్ హీరో అయ్యాడు. ఈ రోజున తెలుగు సినిమా రంగంలో ఒక అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి ఆయన. తన అవకాశం ఇచ్చినా తన శక్తి సామర్థ్యాలతో తన టాలెంట్తో కూడా ఎదిగాడు. పెద్దవాళ్ళ ద్వారా అవకాశం రావడం అనేది ఒక లిమిట్ వరకే. అవకాశాలు వస్తాయి, కానీ ఇలా టాలెంట్ ఉంటేనే వీళ్ళు అగ్ర హీరోలు అవుతారు. ఎంతో కష్టపడేటువంటి స్వభావము, డెడికేషన్, అదృష్టం కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక అదృష్టవంతుడు అనేటువంటి విషయం మీరు గమనించాలి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి పెళ్లి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం కూడా గమనించాలి. ఎప్పుడైతే హరికృష్ణ గారు చనిపోయారో ఇక వారి ఫ్యామిలీ మీద అటాక్ అనేది ప్రారంభం అయిపోయింది. కళ్యాణ్ రామ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇద్దరు సొంత అన్నదమ్ములు. వారు ఎంతో ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో యాక్ట్ చేస్తుంటే చక్కగా ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య నందమూరి తారక రామారావు ఆర్ట్స్ని పెట్టి అత్యంత విజయవంతమైన సినిమాలు తీస్తున్నారు. బ్రహ్మాండంగా నడుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ మీకు ఏం అన్యాయం చేశారు అనేది కూడా మీరు మాట్లాడాలి. అతను ఎలక్షన్లో ఒకసారి తెలుగుదేశం పార్టీ కూడా ప్రచారం చేశారు స్టార్టింగ్లో. తర్వాత నీ వయసు రీత్యా ఒక వయసు దాటిన తర్వాత రాజకీయాల్లో వస్తే బాగుంటుందని చెప్పేసి ఆయనకి యాక్సిడెంట్ చేసి మరి వెనక్కి పంపించారు. ఎందుకంటే చాలామంది అనుకున్నది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు లోకేష్ గారికి పోటీగా వస్తారేమో అనే భయాందోళన కూడా వచ్చినాయి ఒక టైంలో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ హీరోగా ఉన్నారు, స్టార్ హీరోగా ఉన్నారు. లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెడితే లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ తో సరిపడరు. జూనియర్ ఎన్టీఆర్ గారి దెబ్బకి లోకేష్ గారు వెనక్కిపోతారు అనేటువంటి భయపడ్డారు. ఆ ఉద్దేశంతో ఆయన వెనక్కి నెట్టేశారు, తొక్కేశారు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో. ఇంకా ఆయన కూడా ఎందుకులే, సినిమా ఫీల్డ్ ఉంది కాబట్టి సినిమా ఫీల్డ్లో కూడా సక్సెస్ఫుల్గా అవుతున్నారు. ఇప్పుడు లోకేష్ గారు చక్కగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మొదట తెలుగు మాట్లాడటం కూడా రాకపోయినా చక్కగా నేర్చుకొని ట్రైనింగ్ ఇచ్చుకొని ఇప్పుడు ఒక విజయవంతమైనటువంటి నాయకుడిగా ఉన్నారు లోకేష్ గారు. వీరు చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు, ఎందుకు ఏ విధమైన కామెంట్స్ చేయలేదు. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అప్పుడున్నటువంటి విధానాలు వేరు, అనేక రకమైనటువంటి శక్తులు కూడా ఆయన మీద పనిచేసినాయి. ఆయన పూర్తిగా రాజకీయ రంగానికి దూరంగా ఉన్నారు. ఈవెన్ అల్లు అర్జున్ గారైనా ఒక పార్టీకి సపోర్ట్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా మొన్న చేశాడు. నిజం చెప్పాలంటే సినిమా వాళ్ళు రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందరూ కూడా రజనీకాంత్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన చూడండి, పెద్ద హీరో, స్టార్ అయ్యేంటి కూడా సినిమా రాజకీయాల్లో రానని చెప్పేసారు క్లియర్. ఈ రోజున ఆయనకు అన్ని రాజకీయ పార్టీలు ఆయన గౌరవిస్తాయి. వీళ్ళు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తున్నారో, కొంతమంది హీరోలు రాజకీయాల్లో సపోర్ట్ చేస్తున్నారో, కొంతమంది కొన్ని పార్టీలు సపోర్ట్ చేయటం, కొన్ని పార్టీలు వాళ్ళని తొక్కేయడానికి ప్రయత్నం చేయటం, ఇటువంటి విధానాలు కూడా వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మీకు అంత ద్వేషం ఎందుకు? ఆయన తటస్థంగా ఉన్నాడు, మీ జోలికి రాలేదు. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారికి ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఒక్క సినిమా యాక్ట్ చేసి హిట్ తెచ్చుకో చూద్దాం. లోకేష్ గారికి ఆయన చెప్తున్నాము, జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా మీరు యాక్టింగ్ చేయగలరా? జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా మీరు డ్యాన్స్ చేయగలరా? చేయలేరు, ఇది వాస్తవం. మీకు చేతైతే మీరు కూడా స్టార్ హీరోకి ఎదగండి. స్టార్ హీరోకి ఎదగలేక జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఆయన మొన్న సభలో వార్ 2 ఫంక్షన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమనంటే తన తాత ఆశీస్సులు ఉన్నంత కాలం తనకేమీ అవ్వదు, తనకి తాత సపోర్ట్ ఉన్నంత కాలం ఎవ్వరు ఏం పీకలేరు అని చెప్పాడు. అంత బహిరంగంగా చెప్పాడు ఆయన. ఎంత గట్స్ ఉంటే చెప్తారు. జూనియర్ ఎన్టీఆర్ గట్స్ ఉన్నాయి, ఆయనకి గట్స్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్. మీరేవో చిల్లర మాటలు మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్ నైతికంగా దెబ్బతీయాలనుకోవటం మీ పొరపాటు. అది ఆ విధమైన వ్యక్తిగత దూషణలు చేసి ఆయన మానసికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతున్నది. మీరెవరు జూనియర్ ఎన్టీఆర్ కాలు వెంట్రుకు కూడా పేకలేరు. ఈ విషయం కూడా గమనించాలి. ఆయన దెబ్బతీయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వార్ 2 సినిమా అనేటువంటి దానికి హిందీలో కంటే కూడా తెలుగులో విపరీతమైన ఓపెనింగ్స్ వచ్చినాయి. కొన్ని ₹1,00,00,000 కలెక్ట్ చేసింది. కానీ అనుకున్న విధంగా కూడా రేట్లను పెంచకుండా కూడా దాన్ని తొక్కేశారు. నిర్మాతకి లాభాలు రాకుండా కూడా చేశారు. ఎవరేం చేసినా సరే ఈ యొక్క ఎన్టీఆర్ గారి టాలెంట్కి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అది కూడా ఆ మోస్తరు సినిమాగా తన కలెక్షన్ తను రాబట్టుకుంటూనే ఉంది. ఈ విధమైనటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే
జూనియర్ ఎన్టీఆర్ గారికి తిక్కరేగిందంటే ఆ తిక్కకు కూడా ఒక లెక్క కూడా ఉంది. ఆయన స్పష్టంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఎంతో హెల్ప్ చేశారని. జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి ఆయన పులి అంటే ఆయన పులితో వేషాలు వేయద్దు, పులితో ఆడుకోవద్దు అని కూడా ఈ యొక్క కామెంట్స్ చేసిన దగ్గుబాటి ప్రసాద్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు కనుక అటువంటి ఆరోపణలు చేస్తే పులిని రెచ్చగొట్టినట్టు అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పులి, గుర్తుపెట్టుకోవాలి. పులి జోలికి వెళ్తే మీ తలకాయ ఉండే అవకాశం కూడా లేదు. అంతేకాకుండా మీ మీద కూడా అనేక రకాలైనటువంటి అటాక్ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ విషయం మీరు గమనించాలి. మీకు నెక్స్ట్ మీ వెనక ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనే విషయం అందరికీ తెలుసు. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ విధంగా అవమానకరంగా మాట్లాడారు, అవమానకరంగా చేసి కావాలని రిలీజ్ చేశారు. ఇది వాళ్ళే మాట్లాడి వాళ్ళే రిలీజ్ చేశారు. ఇది కుట్ర కాదు, ఇది కావాలని ఎన్టీఆర్ గారిని అని చెప్పేసి మాట్లాడి వాళ్ళే రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇది అందరికి తెలియాలనే ఉద్దేశంతో. ఇటువంటి చీప్ ట్రిప్స్ వల్ల మీరేమి సాధించలేరు. వారి వెనక ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బహిరంగంగానే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకు సపోర్ట్ చేశారు. వారి సినిమా నిలబడడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేక మంది కూడా కృషి చేశారు. ఈ విధమైనటువంటి విధానం ఉంది. మీరు ఒక చోట తొక్కేయాలనుకుంటే ఎవరిని తొక్కేయలేరు. ఆయన తొక్కివేయబడితే అంతే వేగంతో కూడా పైకి వచ్చేటువంటి పెద్ద పులి జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన తలుచుకుంటే మిమ్మల్ని అనలేడా? మిమ్మల్ని లంక అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడి వీడియో రిలీజ్ చేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? ఈ విషయం కూడా గమనించాలి. మీకు దమ్ముంటే మగవాళ్ళు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారితో పోటీ పడండి, జూనియర్ ఎన్టీఆర్ గారితో పోటీ పడండి. కానీ వాళ్ళ పెద్దవాళ్ళని అవమానపరిచే విధంగా తిట్లు తిట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దీన్ని ఎవ్వడు కూడా సపోర్ట్ చేయరు. దమ్ముంటే రా, ఛాలెంజ్ చేస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున. దమ్ముంటే రా, మీలో ఎవడైనా సరే జూనియర్ ఎన్టీఆర్ పోటీగా యాక్ట్ చేసి ఒక హీరో అవ్వండి చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా ఉపన్యాసం చెప్పండి చూద్దాం, ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏమి చెయ్యలేరు. ఏమి చెయ్యలేకనే ఈ యొక్క వార్ 2 సినిమా విశేషమైన ₹1,00,00,000 సంపాదించనేటువంటి ఈర్ష్యతోటి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాజకీయ పార్టీ తరపున అనేటువంటి దాని కాదు, ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లు కూడా దీనికి అత్యంత ఆగ్రహంగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గనక మూడో కన్ను తెరిస్తే బిడ్డా నువ్వు అసలు మీ ఊర్లో కూడా ఉండవు, నువ్వు అబ్రాడ్కి వెళ్ళిపోయి లండన్లో దాక్కోవాల్సిందే చెప్తున్నా. నెక్స్ట్ టైం నువ్వు ఎలక్షన్లో పోటీ కూడా చేయలేవు, నీకు టికెట్ కూడా రాకుండా చేస్తారు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, తప్పుడు మాటలు మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు వెంటనే కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పు. జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. చెప్పకపోయాక నీ సంగతి తేలుస్తాం, నీ అంతు తేలుస్తాం అని చెప్పి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున కూడా బహిరంగ హెచ్చరిక చేస్తున్నాం బిడ్డ. నమస్కారం. థ్యాంక్ యూ.